ఇక సెంట్రల్ యూనివర్సిటీలో ఈ ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. అప్పారావును వీసీ పదవి నుంచి తొలగించాలంటూ హెచ్సీయూ ముట్టడికి ప్రయత్నించారు విద్యార్థులు. 4 విడతలుగా వర్సిటీ ముట్టడికి వచ్చిన స్టూడెంట్స్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. వీసీ అప్పారావును తొలగించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు స్టూడెంట్స్. లాఠీలు, కేసులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. వీసీ అప్పారావును తొలగించాలంటూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన చలో హెచ్సీయూ ఉద్రిక్తతలకు దారితీసింది. విడతల వారీగా హెచ్సీయూ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఐడీ కార్డులున్న విద్యార్థులను తప్ప బయటి వారెవరిని వర్సిటీలోకి అనుమతించలేదు. మధ్యాహ్నం వరకు అరెస్టుల పర్వం కొనసాగింది. అటు వర్సిటీ లోపల ఉన్న విద్యార్థులు మెయిన్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే దాదాపు గంటన్నర సేపు నిరసన తెలిపారు. అప్పారావు వీసీగా తిరిగి బాధ్యతలు చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు విద్యార్థులు. వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రోహిత్ చట్టాన్ని తీసుకొచ్చి వర్సిటీల్లో కుల వివక్ష లేకుండా చేయాలన్నారు. వదిలే అప్పారావుని తక్షణమే తీసేయాలి. ఆయనను మేము హంతకుడిగానే చూస్తాము, ఆయనను వీసీగా చూస్తలేము. ఆయన ఉన్నంత కాలం యూనివర్సిటీ ప్రశాంతంగా ఉండదు. మా పరీక్షలు నడుస్తలేవు, మా పరీక్షలన్నీ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అప్పారావు పోతే మేము ప్రశాంతంగా యూనివర్సిటీ ఉంటుంది, మేము చదువుకుంటాం, ఎగ్జామ్స్ రాసుకుంటాం. మేము అందరం చదువుకోవడానికి యూనివర్సిటీకి వచ్చాము. కానీ ఇవాళ మమ్మల్ని చంపేసిన వాళ్ళని మీరు రక్షిస్తే మాత్రం ఊకోమని తెలియజేస్తూ మా పోరాటం రోహిత్కు న్యాయం జరిగేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. మరోవైపు వర్సిటీ అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశాన్ని అడ్డుకుంటామని ముందే హెచ్చరించారు విద్యార్థులు. దీంతో క్యాంపస్ లో భారీగా బలగాలను మోహరించారు పోలీసులు. అకాడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని వీసీ లాడ్జ్ లో నిర్వహించడాన్ని వ్యతిరేకించారు స్టూడెంట్స్. సమావేశానికి అటెండ్ అయిన ప్రొఫెసర్ కృష్ణతో పాటు కొంతమంది మీటింగ్ ను బహిష్కరించారు. వీసీ తీరుకు నిరసనగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పదవికి రిజైన్ చేశారు ప్రొఫెసర్ కృష్ణ. తర్వాత కూడా కౌన్సిల్ సమావేశం హాట్ గా జరిగినట్లు సమాచారం. మెజార్టీ ప్రొఫెసర్లు వీసీ అప్పారావు తీరును తప్పుబట్టినట్లు తెలుస్తోంది. అప్పారావు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించినట్లు సమాచారం. నైతిక విలువలు లేకుండా ఏకపక్షంగా నిరంకుశంగా అప్పారావు గారు వ్యవహరించడాన్ని నిరసిస్తూ క్యాంపస్ని పోలీసు రాజ్యంగా మార్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నేను గతంలో సమర్పించినటువంటి రాజీనామాకు కట్టుబడి ఉంటానని ప్రకటించి వాకౌట్ చేయడం అనేది జరిగింది. 170 మంది ఫ్యాకల్టీ మెంబర్లకు గాను కౌన్సిల్ మీటింగ్ కు 106 మంది అటెండ్ అయ్యారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కంప్లైంట్స్ స్వీకరించేందుకు అంబుడ్స్మన్ ను నియమించడంతో పాటు అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వివక్ష లేకుండా చేయడానికి స్పెషల్ ఆఫీసర్ ను అపాయింట్ చేయనున్నారు. చలో హెచ్సీయూకు మద్దతుగా సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించాయి ఓయూ విద్యార్థి సంఘాలు. హెచ్సీయూ వీసీ అప్పారావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు అరగంట సేపు క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు స్టూడెంట్స్. ఈ సమయంలో పోలీసులు, స్టూడెంట్స్ మధ్య తోపులాట జరిగింది. తరువాత విద్యార్థులను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.